హాయ్ అండి, ఈ వీడియోలో మీకు లోడింగ్ పద్ధతిలో బొటిక్ స్టైల్లో పైపింగ్ ఎలా ఈజీగా వేసుకోవాలనేది చూపిస్తాను. లైనింగ్ బ్లౌజ్ పైన ముందుగా అయితే నేను ఇది షేప్ బెల్ట్ ఇది పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత హ్యాండ్స్ కూడా పైపింగ్ వేసేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ చూసారంటే నాకు శారీ అంతా ఇలా బ్లూ కలర్ వచ్చేసి బర్డ్స్ మాత్రం ఇలా బర్డ్స్ వచ్చాయి కదా, ఇలా పక్షులు లాంటివన్నీ కొంచెం ఎల్లో షేడ్ వచ్చిందనమాట. అందుకని చెప్పేసి నేను ఎల్లో కలర్ వేస్తే లుక్ బాగా వస్తుందని చెప్పేసి నేను ఎల్లో కలర్ పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను ఈ క్లాత్తో. ఇది హ్యాండ్స్, అందుకని చెప్పేసి పైపింగ్ వేస్తాను కాబట్టి లోడింగ్ పద్ధతిలో పైపింగ్ ఎప్పుడైనా సరే గమ్తో అటాచ్ చేయకూడదు. లోడింగ్ పద్ధతి అంటే ఏమీ లేదు, మనకి నార్మల్గా పైపింగ్ వేసేటప్పుడు ఖర్చులు అనేవి బయటికి కనిపిస్తాయి. అదే లోడింగ్ పద్ధతి అనుకోండి, ఖర్చులు అనేవి బయటికి కనిపించవు, ఓన్లీ పైపింగ్ ఒకటే ఫినిషింగ్తో మంచిగా రెడీమేడ్ స్టైల్లో కనిపిస్తుంది అనమాట. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. ఏది కూడా నేను గమ్తో అటాచ్ చేయలేదు. నార్మల్గా అయితే గమ్తో అటాచ్ చేసేసుకోవచ్చు పైపింగ్, నార్మల్ పైపింగ్ వేయాలనుకుంటే. ఇది లోడింగ్ పద్ధతి కాబట్టి నేను ఎక్కడ కూడా గమ్తో అటాచ్ చేయలేదు. ఇలా ముందుగా అయితే నార్మల్ బ్లౌజ్ ఎలాగైతే కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకున్న తర్వాత ముందుగా పైపింగ్ క్లాత్ అనేది క్రాస్ పీస్ తీసుకొని, ఎల్లో కలర్ పీస్ అనేది నేను క్రాస్ పీస్ తీసుకుంటున్నాను. తీసుకొని ఒక 1 ఇంచ్, నార్మల్గా పైపింగ్ అయితే 1.5 ఇలా క్లాత్ తీసుకుంటాం కదా వెడల్పు. లోడింగ్ పద్ధతికి ఎక్కువ క్లాత్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు, ఒక 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. క్రాస్గా కట్ చేసుకోవాలి, అప్పుడే మనకి పైపింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా క్రాస్ పీసులు కట్ చేసేసుకున్నాం కదా, ఇక్కడ ఒకవేళ కరెక్ట్గా లేకపోతే ఇలా క్రాస్గా కట్ చేసేసుకోండి. రెండు వైపులా కూడా ఈక్వల్గా లేవు కదా. ఒకవేళ ఈ చివర మిషన్ అంచులు కనుక వస్తే ఇక్కడ కూడా కట్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా మిషన్ అంచులు వచ్చాయి. ఇది కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి మనం ఇలా క్రాస్గా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకదానికొకటి క్లాత్ అనేది ఇలా ఆపోజిట్లో పెట్టేసుకొని ఒక స్టిచ్ అనేది స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ చేసుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం పైపింగ్ క్లాత్ అనేది ఎల్లో కలర్ ఉందని సేమ్ కలర్ థ్రెడ్డే వేయాలని లేదు, బ్లౌజ్ కలర్ థ్రెడ్ వేసుకున్నా కూడా పర్వాలేదు. నాది ఇక్కడ బ్లౌజ్ కలర్ థ్రెడ్ వచ్చేసి బ్లూ కలర్ కాబట్టి నేను బ్లూ కలర్ థ్రెడ్డే ఎక్కించాను. ఇప్పుడు ఇలా ఒకదానికొకటి ఆపోజిట్లో వేసుకొని క్రాస్గా స్టిచ్ వేసేసుకోవాలి. స్టార్టింగ్ రఫ్ చేయాలి, ఎండింగ్ రఫ్ చేయాలి. ఆ తర్వాత ఇలా పెట్టుకొని ఒకదానికొకటి ఇలా మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా క్రాస్లన్నీ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా ఉంది కదా, ఇది ఇక్కడి నుంచి ఇలా పట్టుకొని ఇది ఉల్టా వైపు. ఇప్పుడు మనం సీదా వైపు పెట్టుకొని మంచి వైపు పెట్టుకొని దీనిపైన మిగతా క్లాత్ కూడా వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. నేను ఇక్కడ హ్యాండ్స్కి, నెక్కి, నడుముకి కూడా పైపింగ్ వేసేద్దాం లోడింగ్ పద్ధతిలో అనుకుంటున్నాను కాబట్టి నేను ఎక్కువ క్లాత్లు తీసుకున్నాను. మరి దగ్గరికి కట్ చేయొద్దు, కుట్టు అనేది విడిపోతుంది. ఇప్పుడు స్టార్టింగ్ అనేది క్రాస్గా ఉంది కదా, స్ట్రైట్గా కట్ చేసేసుకొని ఇలా క్రాస్ పీస్ అనేది రెడీ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు నేను ఇక్కడ పాదం అనేది చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది డబల్ పాదం ఉంది కదా, డబల్ పాదం కాకుండా సింగిల్ పాదంతో నేను పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను. ఇది సింగిల్ పాదం. ఇప్పుడు ఈ పాదాన్ని చేంజ్ చేసేసి డబల్ పాదాన్ని తీసేసి సింగిల్ పాదం పెట్టుకుంటున్నాను. ఇది వరకు నార్మల్ పైపింగ్ అనేది ఎలా వేసుకోవాలో మీకు చూపించాను, అందుకని ఈసారి లోడింగ్ పద్ధతిలో చూపిస్తున్నా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ పాదం అనేది ఇక్కడ ఉంది కదా, ఒకసారి టైట్గా బిగించేసుకొని మనకి పైపింగ్ వేయాలంటే ఈ పెద్ద స్క్రూ డ్రైవర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి సూద్ అనేది మధ్యలోకి ఉంది. ఇప్పుడు ఈ సూద్ అనేది కొంచెం మనకి లెఫ్ట్ సైడ్కి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఈ పాదం అనేది రైట్ సైడ్కి కొంచెం జరిపామంటే ఇక్కడ సూద్ అనేది కొంచెం లెఫ్ట్ సైడ్కి వస్తుంది, అప్పుడు ఇంకా సన్నగా వస్తుంది.
పాదం ఇలా పైకెత్తి కొంచెం జరుపుకోవాలి అంతే. అంటే మరీ మధ్యలోకి లేకుండా కొంచెం లెఫ్ట్ సైడ్కి సూది వచ్చేటట్టు ఈ థ్రెడ్ అనేది వెనక్కి వేసేసుకోవాలి. ఇప్పుడు నేను సన్నంగా ఉండే ఈ థ్రెడ్ పైపింగ్తో వేస్తాను ఇప్పుడు కూడా పైపింగ్. ఇప్పుడు నార్మల్గా మనం పైపింగ్ వేసేటప్పుడు ఒక పక్క ఒక 1/2 ఇంచ్ అనేది ఫోల్డ్ చేసేసి ఇంకో వైపు మనం పైపింగ్కి రెడీ చేసుకుంటాం. ఇప్పుడు లోడింగ్ పద్ధతి కాబట్టి ఏం చేస్తారంటే ఇలా మధ్యలోకి ఈ పైపింగ్ థ్రెడ్ పెట్టేసుకొని ఇక్కడ థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేటట్టు చూసుకోవాలి. రెండిటి మధ్యలో క్లాత్ అనేది సగానికి ఉండాలి. ఇంకా ఒకవైపు ఫోల్డ్ చేయాల్సిన అవసరం ఉండదు. కుట్ అనేది కరెక్ట్గా థ్రెడ్ పైన కాకుండా పక్కనే పడేటట్టు. మనం స్టార్టింగ్ అనేది కరెక్ట్గా వేసాం అనుకోండి, ఎక్కడ కూడా సైడ్కి వెళ్దు. మీరు అడ్జస్ట్ చేస్తారంటే నేను ఇలా మధ్యలో పెట్టేసి లెఫ్ట్ హ్యాండ్ థ్రెడ్ అనేది సైడ్ వైపున కొంచెం గట్టిగా పట్టుకున్నాను. అప్పుడు ఏంటంటే ఇక్కడ థ్రెడ్ పైన పడదు. ఒకవేళ థ్రెడ్ పైన పడితే ఫస్ట్ ఫినిషింగ్ అవ్వదు. చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా చివరి వరకు వేసిన తర్వాత ఈ క్లాత్ అనేది కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు చూసుకొని ఇదంతా కట్ చేసుకుంటున్నాను. ఇదంతా కట్ చేస్తున్నాను. ఈక్వల్గా ఉంటుంది ఇలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ హ్యాండ్స్ వేసి చూపిస్తాను. ముందు ఈ మెయిన్ పార్ట్ అనేది పక్కన పెట్టేసుకోవాలి. మెయిన్ పార్ట్ అనేది పక్కన పెట్టేసుకొని ఫస్ట్ ఒక హ్యాండ్ తీసుకొని మనకి ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు అనేది మనం ఉంచాం కదా స్టార్టింగ్, ఆ ఖర్చు పైన కరెక్ట్గా ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు అనేది ఉంచాం కదా, కరెక్ట్గా ఈ పైపింగ్ మనకి క్లాత్ ఎంత ఉందో వెడల్పు కరెక్ట్గా అక్కడ వరకే పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇది మనకి ఖర్చు అనేది మనకి అసలు బయట కనిపించదు, ఓన్లీ థ్రెడ్ అనేది ఉంటుంది. అదే లోడింగ్ పద్ధతి. ఇప్పుడు నార్మల్గా మనం పైపింగ్ ఎలా వేసాము, ఇలా స్టిచ్ ఉంది కదా, అదే స్టిచ్ మీద మళ్ళీ పైపింగ్ థ్రెడ్ పక్కనే ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఓన్లీ లైనింగ్ క్లాత్ పైన. అండ్ మనం స్టిచ్ చేసేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా, ఇప్పుడు హ్యాండ్కి నాకు ఇక్కడ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, అదే విధంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండాలి. ఒకవైపు ఇలా స్టిచ్ చేసేటప్పుడు నాకు లోత్ అనేది హ్యాండ్ లోత్ అనేది ముందు వైపు ఉంది. ఇప్పుడు సెకండ్ హ్యాండ్కి మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన వైపు ఉండాలన్నమాట హ్యాండ్ లోత్ అనేది. ఇలా రివర్స్ చేసుకోవాలి. లోత్ అనేది చూసుకోవాలి ఎప్పుడైనా సరే, హ్యాండ్ ఒకదానికొకటి ఆపోజిట్ లో ఉండాలి. ఫస్ట్ హ్యాండ్కి లోత్ అనేది ముందు వైపు ఉంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, అండ్ సెకండ్ హ్యాండ్కి ఎలా ఉండాలి, లోత్ అనేది మన వైపు ఉండాలి. ఇది ఒకటే చూసుకొని పైపింగ్ వేసుకోవాలి. మనకి మెయిన్ పార్ట్ ఉంటుంది కదా, మెయిన్ పార్ట్ క్లాత్ అనేది తీసుకోవాలి. ఇలా మంచి వైపు తీసుకొని మనం ఎటువైపు అయితే పైపింగ్ వేసామో అటువైపు కాకుండా లైనింగ్ పార్ట్ని రివర్స్ చేసుకోవాలి. థ్రెడ్ కనిపిస్తుంది కదా, ఇదే థ్రెడ్ పక్కన మనం థ్రెడ్ పైన స్టిచ్ పడేటట్టు వేసుకోవాలన్నమాట. అప్పుడు ఈ ఖర్చులు అనేవి మనకి లోపలికి వెళ్ళిపోతాయి. ఓన్లీ థ్రెడ్ పైపింగ్ ఒకటే బయటికి కనిపిస్తుంది. ఇలా వేసేటప్పుడు ఏంటంటే మనకి ఇలాంటి పిన్నులు ఉంటాయి కదా, కదలకుండా పిన్నులు పెట్టేసుకోండి. చుట్టూ చూసుకోండి కరెక్ట్గా ఉందా లేదని. కదలకుండా ఇలా పిన్నులు పెట్టేసుకున్నామంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ థ్రెడ్ అనేది, థ్రెడ్ పైపింగ్ అనేది లోపల వైపు ఉంది. ఈ కుట్టు మాత్రం మనకి క్లియర్గా కనిపిస్తుంది. సేమ్ దానిపైనే స్టిచ్ వేసేసుకోవాలి.
ఇప్పుడు ఈ పిన్ తీసేసుకొని మధ్యలో చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి. ఇలా కట్స్ పెట్టేసుకొని రివర్స్ చేసేసుకొని చూసారు కదా పైపింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఎక్కడ కూడా ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ కాకుండా ఇలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ఖర్చులన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి. వీలైతే ఇక్కడ ఒక స్టిచ్ వేసేసుకోండి. పైపింగ్ పైన వేయకూడదు స్టిచ్, పైపింగ్ పక్కన, అది మెయిన్ పార్ట్ మీద కాదు, లైనింగ్ పార్ట్ పైన మాత్రమే. ఇలా స్టిచ్ చేసేసుకొని ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసేసుకోవాలి. లైనింగ్ అనేది ఇలా రివర్స్ చేసేసుకున్నామంటే పైపింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు పై వైపున మనకి మెయిన్ పార్ట్ లైనింగ్ పార్ట్ పైన ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఎడ్జ్లో. ఇప్పుడు ఖర్చులు అనేవి మనకి బయటకు కనిపించవు చూసారా, ఓన్లీ పైపింగ్ థ్రెడ్ మాత్రమే, పైపింగ్ మాత్రమే కనిపిస్తుంది. ఇదే లోడింగ్ పద్ధతి అంటే ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోయేటట్టు స్టిచ్ చేసుకోవడం. ఇప్పుడు చుట్టూ కూడా మెయిన్ పార్ట్ లైనింగ్ పార్ట్ కూడా కలిపి స్టిచ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ అంతా కూడా మెయిన్ పార్ట్ ఎక్స్ట్రా ఉంటుంది కదా, అది కట్ చేసుకోవడం. ఇక మనకి ఆల్రెడీ కట్స్ పెట్టుకుని ఉంటాం కదా లైనింగ్ మీద, అవి ఒకసారి ఇలా మధ్యలోకి ఒకసారి లోతు దగ్గర, అలాగే ఈ ఆర్మ్ హోల్ లూజ్ దగ్గర కట్స్ పెట్టేసుకోవాలి యాజ్ యూజువల్ గా. ఇప్పుడు ఒక హ్యాండ్ అనేది నీట్ గా రెడీ అయిపోయింది. సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. మీకు వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఇంకా హ్యాండ్ అనేది మీకు చూపించట్లేదు. రెండు హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా లోడింగ్ చేయాలో చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా ఒకదానికొకటి ఆపోజిట్లో వేసేసుకోవాలి. వేసేసుకొని ఫస్ట్ ఈ పార్ట్ తీసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ పార్ట్కి ఇలా వేసాను కదా, ఎప్పుడైనా సరే మనకి ఒకదానికొకటి ఆపోజిట్ లో ఉందని ఎలా తెలుస్తుందంటే, ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా నెక్ నుంచి స్టార్ట్ అవుతుంది. సారీ, ఒకవైపు ఏమో ఇలా నెక్ నుంచి స్టార్ట్ అవుతుంది, రెండు వైపు ఏమో ఇలా షోల్డర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడే మనకి ఒకదానికొకటి ఆపోజిట్ లో వచ్చినట్టు అనమాట. ఇలా రెండిటికి కూడా పైపింగ్ ఫస్ట్ వేసేసుకున్నాను. లైనింగ్స్ కి ఫస్ట్ పైపింగ్ వేసుకున్నాను, ఆ తర్వాత మెయిన్ పార్ట్ తీసుకొని సేమ్ అదే విధంగా హ్యాండ్స్ ఎలా అయితే మనం వేసుకున్నామో అదే విధంగా సేమ్ ప్రాసెస్. సేమ్ మెయిన్ పార్ట్ కూడా ఒకదానికొకటి ఇలా ఆపోజిట్ లో వేసుకోవాలి. కాకపోతే ఈ పై వైపున మనకి మంచి వైపు ఉండాలి. మనం ఏదైతే పైపింగ్ వేసామో దీన్ని ఇలా రివర్స్ చేసి వేసుకోవాలి. ఇలా ఇలా వేసేసుకొని కదలకుండా కరెక్ట్గా చుట్టూ కూడా మెయిన్ పార్ట్ అనేది కరెక్ట్గా ఉందా లేదో ఒకసారి అబ్జర్వ్ చేయండి.
చుట్టూ కూడా మెయిన్ పార్ట్ అనేది కరెక్ట్గానే ఉంది. ఇలా చూసుకొని పిన్నులు పెట్టేసుకోండి. ఇలా పిన్నులు పెట్టేసుకొని సేమ్ ఇదే విధంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా థ్రెడ్ అనేది, కుట్టు మనకి కనిపిస్తుంది కదా, ఈ కుట్టు మీద మళ్ళీ కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఈ ఎక్స్ట్రా మెయిన్ పార్ట్ అంతా కట్ చేసేసుకొని ఈ పిన్ తీసేసి ఇక్కడ మధ్యన మనకి ఇక్కడ రౌండ్ తిరగాలి కదా, కరెక్ట్గా రౌండ్ తిరగాలంటే ఇలా కట్స్ పెట్టుకోండి. ఇలా కట్స్ పెట్టుకుంటే ఏంటంటే మనకి రౌండ్ బాగా తిరుగుతుంది. ఇప్పుడు ఈ లైనింగ్ అనేది ఇలా రివర్స్ చేసేసుకొని వీలైతే ఇలా హ్యాండ్తో రఫ్ చేసుకోండి, లేదంటే ఒక స్టిచ్ వేసేసుకోండి. కరెక్ట్గా తిరుగుతుంది. ఇప్పుడు లైనింగ్ కింద వైపు పెట్టేసుకొని ఇలా పైపింగ్ పక్కనే ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసేసుకోవాలి. చుట్టూ కూడా మెయిన్ పార్ట్ లైనింగ్ పార్ట్ కలిపి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. మెయిన్ పార్ట్ కూడా తీసుకోవాలి. ఎక్కడ కూడా థ్రెడ్స్ లేకుండా చూసుకొని కట్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇక్కడ మనం డాట్స్ కోసం కట్స్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ సేమ్ అలాగే కట్స్ పెట్టేసుకోవాలి. ఇదే విధంగా సెకండ్ పార్ట్ కూడా నీట్గా మనం ఇలా లోడింగ్ చేసేసుకోవాలి. నేను 2 పార్ట్స్ కూడా మీకు చూపిస్తే లెంత్ ఎక్కువైపోతుందని ఒక్కొక్క పార్ట్ చూపిస్తున్నాను. కూడా పైపింగ్ లోడింగ్ వేసేసుకున్నాను. సెకండ్ పార్ట్ కూడా అదే విధంగా వేసేసాను. ఇంకా డాట్స్ వేసేసి షేప్ బెల్ట్ స్టిచ్ చేసేయడమే. ఇది లాస్ట్లో చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నడుముకి నెక్కి ఎలా వేయాలో చూపిస్తాను. ఎక్కడ కూడా మనం హెమ్మింగ్ వర్క్ అనేది చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ముందైతే నెక్ దగ్గర అలాగే ఇలా నడుము పార్ట్ దగ్గర కూడా పైపింగ్ వేసేస్తాను, ఓన్లీ లైనింగ్కే. ముందైతే డాట్స్ వేసేసుకుంటున్నా. నడుము దగ్గర కూడా పైపింగ్ వేస్తున్నాను. ఇప్పుడు ఇలా వేసేసాం కదా, బ్యాక్ పార్ట్ మెయిన్ క్లాత్ తీసుకొని లైనింగ్ క్లాత్ అనేది ఇలా రివర్స్లో పెట్టేసుకోవాలి. ఇలా రివర్స్లో పెట్టేసుకోవాలి. చుట్టూ కూడా కరెక్ట్గా ఉండేటట్టు పెట్టేసుకొని పిన్నులు పెట్టేయండి కదలకుండా. వీలైతే చుట్టూ కూడా పిన్నులు పెట్టేసుకొని ఇక్కడ మనం నడుము దగ్గర కుట్టు కనిపిస్తుంది కదా, దాని మీద ఈ నెక్ చుట్టూ కూడా ఎక్కడైతే కుట్టుందో దాని మీద ఒక స్టిచ్ వేసుకోవాలి.
ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న మెయిన్ క్లాత్ కట్ చేసేసుకొని చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి. సేమ్ ఈ నెక్ చుట్టూ ఉన్న మెయిన్ క్లాత్ అంతా కట్ చేసుకోండి. ఈ పిన్నులు తీసేసుకొని నెక్ చుట్టూ కూడా కట్స్ పెట్టుకోవాలి. అప్పుడే మనకి రౌండ్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా రివర్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోయి ఓన్లీ నడుము పట్టి చేయక్కర్లేదు, హెమ్మింగ్ చేయక్కర్లేదు, నెక్ కూడా హెమ్మింగ్ చేయక్కర్లేదు. ఇప్పుడు సేమ్ మళ్ళీ నెక్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. అలాగే కింద వైపు కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. అప్పుడు స్టిఫ్గా ఉంటుంది, పైపింగ్ నీట్గా కనిపిస్తుంది. పద్ధతిలో పైపింగ్ వేసుకోవడం నీట్గా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీరు కూడా మీ బ్లౌజ్కి ఇలాగే లోడింగ్ పద్ధతిలో నీట్ ఫినిషింగ్తో రెడీమేడ్ స్టైల్లో పైపింగ్ వేసుకోండి ఈజీగా. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేస్తే ఆ వీడియోస్ మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, బాయ్.